హలో అండి. హాయ్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తున్న ఈ శారీలోని బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఫ్రంట్కి ఎలా అటాచ్ చేసుకోవాలి, అలాగే పఫ్ హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్కి పఫ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, అలాగే బ్యాక్ నెక్ క్యాన్వాస్ అన్నది ఎలా తిరగేసుకోవాలి అన్నది మొత్తం ఇదే వీడియోలోనే ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. బ్లౌజ్ హైట్ 15 ఇంచెస్, నెక్ మొత్తం కలిపి షోల్డర్ వరకు సిక్స్ తీసుకున్నాను. 3 ఇంచెస్ లాగా షోల్డర్ అన్నది 6 తీసుకోవాలి. బ్యాక్ నెక్ 5.5 తీసుకుంటున్నాను. అలాగే లూజ్ అన్నది కొలుచుకొని మెజర్మెంట్ ప్రకారం తీసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని 2 ఇంచెస్ ఖర్చుకు తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్కి మనం ఆర్మ్ హోల్ అన్నది చేసుకొని ఒకసారి బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత 2 ఇంచులు ఖర్చుకు తీసుకొని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం నెక్ అన్నది ఇక్కడ తీసుకోవట్లేదు. దీన్ని క్యాన్వాస్ పైన నేను ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టాను. ఈ వీడియో అన్నది షార్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇలా కటింగ్స్ ప్రకారంగా మనం ఖర్చు అన్నది కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్కి కొలతలు తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఫ్రంట్కి బ్యాక్ని పెట్టే ఫ్రంట్ అన్నది తీసుకుంటున్నాను. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా వచ్చేలా మనం ముక్కని చూసుకొని మార్కింగ్ అన్నది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకుంటున్నాను ముందుగా. అలా వేసుకున్న తర్వాత మనకు ముందు క్రాస్ బెల్ట్కి ఎంతైతే ఉందో దాంతో వదిలేసుకొని మిగతాది మాత్రమే మనం మార్కింగ్ అన్నది వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది మీకు. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కొరకు మనం ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం అన్నది మెజర్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 6.5 ఉంది. దాని ప్రకారం మెజర్మెంట్ వేసుకొని రౌండ్ నెక్ అన్నది తీసుకున్నాను. బ్యాక్ క్యాన్వాస్తో నెక్ డిజైన్ వస్తుంది, ఫ్రంట్ మాత్రం రౌండ్ నెక్ అన్నది తీసుకుంటున్నాను. ఇలా ఆ మెజర్మెంట్ ప్రకారం మనం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ లోతు అన్నది తీయలేదు. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ లోతు పెట్టుకొని కట్ చేసుకోవాలి. చాలామంది కటింగ్ చేసేటప్పుడు చేసుకుంటారు, ఒక్కొక్కరు సపరేట్గా చేసుకుంటారు. మన వీలుని బట్టి మనం చేసుకోవాలి. ఇక్కడ నేను ఇప్పుడు హ్యాండ్స్ అన్నవి తీసుకుంటున్నాను. హ్యాండ్స్కి పఫ్ హ్యాండ్స్ అన్నవి కావాలి కాబట్టి మనకి హ్యాండ్స్కి నార్మల్ మెజర్మెంట్ కంటే 2 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇక్కడ ముందుగా చూస్తున్నట్టుగా ముందు బ్లౌజ్ కొలతలు తీసుకున్నాను. ఆ తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని ఆ తర్వాత మళ్ళీ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం తీసుకుని ఆ తర్వాత ఖర్చుకి 2 ఇంచులు వదిలేసుకున్నాను. పైన కూడా అంతే, నా మెజర్మెంట్ ప్రకారం అయితే 5.5, దానికి ఎక్స్ట్రాగా ఇంకో 2 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ముందు బ్లౌజ్కి మార్కింగ్ చేసుకొని ఆ ఎక్స్ట్రాను కూడా అందులోకి కలుపుకోవాలి పఫ్ వచ్చే విధంగా. ఈ విధంగా చేసుకుంటే మనకు పఫ్ హ్యాండ్ అన్నది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ విధానంలో కుట్టామంటే మనకు ఈజీగా వస్తుంది. అలాగే ఎక్కువ పఫ్ అన్నది అవసరం లేదనుకుంటే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. తక్కువ క్లాత్ ఉన్నప్పుడు కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పఫ్ అన్నది పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ అన్నది కట్ చేసుకున్నాను, ఇక్కడికి మార్కింగ్ వేసుకున్నాను. ఆ మార్కింగ్ వేసిన వరకు పఫ్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అన్నది అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయ్యింది, హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు నేను క్రాస్ బెల్ట్ అన్నది తీసుకుంటున్నాను. క్రాస్ బెల్ట్కి మెజర్మెంట్ అన్నది చూసుకొని 3.5, 4 వచ్చే విధంగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు లైనింగ్ అన్నది అయిపోయింది. ఇక్కడ క్లాత్ చాలా తక్కువగా ఉంది, హ్యాండ్స్కి అన్నది అతుకులు పడతాయి. అతుకులు ఏ విధంగా వేసుకోవాలన్నది నేను షార్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇక్కడ కూడా పఫ్ హ్యాండ్ అనేది చూపించాను, పూర్తిగా కాదు, హ్యాండ్ వరకే అటాచ్ చేయడం చూపించాను. షార్ట్ హ్యాండ్స్ అన్నవి షార్ట్ వీడియోలో పెట్టాను. ఇక్కడ మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తరువాత మనకి క్లాత్ అన్నది ఎక్కడా మిగలలేదు, అలాగే సరిపోయింది. ఫ్రంట్ బ్యాక్ తీసుకున్నాను. ఇక క్రాస్ బెల్ట్ కోసం ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా మొత్తాన్ని కటింగ్ చేసుకున్న తర్వాత
వీడియోలో చూడండి, క్లారిటీగా చూపించాను. బ్లౌజ్ అన్నది ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది చాలా క్లారిటీతో వివరంగా చూపించాను. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో అన్నది. ఇలా అన్నింటినీ ముందుగా జాయింట్ వేసుకున్నాను. ఇక్కడ పఫ్ హ్యాండ్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది చూపిస్తున్నాను. ఇలా బ్లౌజ్ పీస్ ఉన్న వరకు మనం స్టిచ్చింగ్ అన్నది చేసుకొని ఆ తర్వాత ఎక్స్ట్రాగా మనం కట్ చేసుకున్న క్లాత్ని ఇలా జాయింట్ చేస్తూ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు క్లాత్ అన్నది అడ్జస్ట్ అవుతుంది. అలా కాని పక్షంలో పైన ఉండే ఇంకో పీస్ని కానీ అటాచ్ చేసుకోవచ్చు. అలా అటాచ్ చేసుకుంటే మనకు హ్యాండ్ అన్నది రెడీ అవుతుంది. ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ అన్నవి ఎలా స్టిచ్ చేసుకోవాలనో చూద్దాం. ఇలా మొత్తాన్ని పైనుంచి కింది వరకు మొత్తం చుట్టూరా స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కుచ్చులు అంటూ పెట్టుకుంటూ రావాలి. ఇలా పెట్టుకున్నామంటే మనకు పఫ్ హ్యాండ్ అన్నది రెడీ అవుతుంది. ఇప్పుడు క్యాన్వాస్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అన్నది చూపిస్తున్నాను. ఇక్కడ క్యాన్వాస్ని నేను ముందుగా లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకొని ఒక స్టిచ్ అన్నది వేసుకున్నాను కదలకుండా. దాని చుట్టూ ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ కనిపించకుండా మనకు ఒక కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న దాన్ని మిడిల్ పాయింట్ చూసుకొని ఇక్కడ దారం కొంచెం క్లాత్ తక్కువ పడింది, అందుకే అటాచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మిడిల్ పాయింట్ అన్నది చూసుకొని మనం దీన్ని మిడిల్ పాయింట్కి మార్కింగ్ వేసుకొని అలాగే క్యాన్వాస్ కూడా మిడిల్ పాయింట్ మార్కింగ్ వేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు క్యాన్వాస్ అన్నది ఈజీగా నెక్ అన్నది ఈజీగా మరియు చాలా సులభంగా కుట్టుకోవచ్చు. ఫినిషింగ్ అన్నది కూడా నీట్గా కనిపిస్తుంది. అలాగే క్యాన్వాస్ని ఇలా తిరిగేయడమే కాకుండా దీనికి పైపింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో వివరించాను. చూడండి ఒకసారి. ఇలా మనకు ఈజీగా తిరగాలంటే మనం అక్కడక్కడ ఖర్చు పెట్టుకుంటూ ఎక్స్ట్రాగా ఉండేదాన్ని కొంచెం ఘాట్లు పెట్టుకొని ఇలా తిప్పుకున్నామంటే ఈజీగా క్లాత్ అన్నది మూవ్ అయి తిరుగుతుంది, మంచిగా షేప్ అన్నది కనిపిస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అన్నది కనిపిస్తుందో మనకు. దీనిపైన ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ అన్నది కూడా చేసుకోవాలి. అప్పుడు మనకి ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇలా ముందుగానే థ్రెడ్ అన్నది పైపింగ్ థ్రెడ్తో ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ థ్రెడ్ ఇలా చేసుకుంటాను. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి ఏ విధంగా అన్నది. ఇంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టాను. మళ్ళీ ఫుల్ వీడియో కావాలి అనుకుంటే ఈ పైపింగ్ థ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఇంకోసారి పెడతాను. ఇక్కడ థ్రెడ్ అన్నది మందంగా ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు దారం అన్నది తెగిపోతూ ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి. ఎక్కువగా లాగితే మనకు షేప్ అన్నది పోతుంది. షేప్ నీట్గా రావాలి, ఫినిషింగ్ అన్నది నీట్గా కనిపించాలి అనుకుంటే మనం నిదానంగా స్టిచ్ అన్నది చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ చేసుకున్న తరువాత ఇక్కడ నాకు జాయింట్ పైపింగ్ థ్రెడ్ అనేది తక్కువ పడింది, అందుకనే మళ్ళీ వేరేది జాయింట్ చేసి స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత దీన్ని జాయింట్ వేసుకొని మొత్తాన్ని కూడా ఫినిష్ చేసుకోవాలి. ఈ ఖర్చు మనకి కట్ వర్క్ వచ్చిన దగ్గర మూలల్లో కొంచెం తిప్పుకోవడానికి కష్టంగా ఉంటుంది. 1-2 సార్లు ట్రై చేసామంటే ఈజీగా అన్నది మనకి కట్ వర్క్కి ఈజీగా థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవచ్చు. 1-2 బ్లౌజులకు మనం ప్రాక్టీస్ చేసామంటే ఈజీగా వస్తుంది. దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ అన్నది వేసుకుంటే మనకు ఈ పైపింగ్ క్లాత్ అన్నది లేవకుండా అలాగే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి నెక్ అన్నది ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ఈజీగా స్టిచ్ అన్నది చేసుకోవచ్చు. ఇప్పుడు నడుముకి పీస్ అతికించుకొని తిరగేసుకోవాలి. ఇక్కడ క్లాత్లు కట్ చేసుకున్నవి అతికించుకుంటున్నాను. ఈ వీడియో అన్నది నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఎటువంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు బ్లౌజ్కి బ్లాక్ డాట్స్ అన్నవి వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం వెనక బ్యాక్కి నడుము పీస్ అన్నది అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ చేసుకొని
మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే మనం చేతి పని చేసినప్పుడు మనకు ఈజీగా కుట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అలాగే లేవకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ అన్నది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నది చూద్దాం. ఇలా ముందుగా అటాచ్ చేసి పెట్టుకున్నాను. లైనింగ్ మరియు బ్లౌజ్ పీస్ అన్నది ముందుగానే అటాచ్ చేసి పెట్టుకున్నాను. అలాగే మనకు మెయిన్ డాట్ మరియు ఉక్స్లో సైడ్ వచ్చే డాట్ అన్నది వేసుకున్నాను. ఇలా క్లాత్ అన్నది వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు నీట్గా కనిపిస్తుంది, అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది. ఎక్కడ ఖర్చు అన్నది బయటికి రాకుండా మనం ఇక్కడ డాట్స్లో వేసుకుని ఫ్రంట్ డాట్స్ వేసుకునేటప్పుడు అందులోకి మనం ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకొని కుట్టేసుకుంటే మనకు ఈజీగా కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ వైపు నార్మల్ పైపింగ్ అన్నది వేసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకున్నామంటే మనకు చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అన్నది కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ తిరగేసుకుంటే మనకు దారం పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. అలాగే గుచ్చుకునే క్లాత్ అయితే గుచ్చుకోకుండా మనకు నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు హుక్స్ అండ్ కాజా పట్టీలు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాజా పట్టీని స్టిచ్ చేస్తున్నాను. ఒకవేళ అది కూడా వీడియో సపరేట్గా చేసి పెట్టామంటే చేసి పెడతాను. హుక్స్ కాజా పట్టీ ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి అన్నది ఇంతకుముందు షార్ట్ వీడియోస్లో కూడా ఉంది. ఇప్పుడు ఇంకో ఫ్రంట్ పార్ట్ అన్నది స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇలా రెండింటిని స్టిచ్చింగ్ అయిన తర్వాత హుక్స్ పట్టీ కాజా పట్టీ స్టిచ్ చేసుకోవాలి. దీనికి పైపింగ్ అన్నది వేసుకోవాలి. ఫ్రంట్ నెక్కి రెండింటికి రెండు ఫ్రంట్లకి కూడా నేను క్యాన్వాస్ వేయకుండా గోల్డ్ కలర్ పైపింగ్ తోటే స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా రెండింటిని కూడా జాయింట్ చేయాలి. ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ని జాయింట్ చేసుకొని మనం ముందుగానే సిద్ధం చేసుకున్న హ్యాండ్స్ అన్నవి కూడా అటాచ్ చేసుకోవాలి. ఇలా రెండు షోల్డర్స్ని జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉండే ఏదైనా క్లాత్ని ఇలా కట్ చేసుకుంటూ మనం హ్యాండ్కి అన్నది చూసుకోవాలి. ఇక్కడ మనకు హ్యాండ్ మెజర్మెంట్కి సరిపోయే విధంగా క్లాత్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మనకు సరిపోతుంది. లేదంటే ఇలా మిడిల్లో పెట్టి మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మిడిల్లో పెట్టి అటువైపుది అటు ఇటువైపుది ఇటు ఇలా స్టిచ్ అన్నది చేసుకోవచ్చు. దీన్ని చివరి వరకు స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు అన్నది వేసుకోవాలి. 2 కుట్లు వేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది, చినక్కుండా పిగిలిపోకుండా ఉంటుంది. ఇప్పుడు రెండో సైడ్ కూడా రెండో హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి. దీన్ని కూడా మిడిల్లో ఉంచి ఇలా ఒక సైడు స్టిచ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒక సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ అన్నది కూడా స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకు నీట్గా కనిపిస్తుంది. ఇలా 2 హ్యాండ్స్కి స్టిచ్ అన్నది కంప్లీట్ అయిన తర్వాత మనం బ్లౌజ్కి ఫిట్టింగ్ అన్నది సైడ్ కుట్లు అన్నవి వేసుకోవాలి. అది ఆల్తి బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారంగా మనం ఆల్తి బ్లౌజ్ మెజర్మెంట్ని చూసుకుంటూ కుట్లు వేసుకోవాలి. అలా కుట్టేసుకున్నామంటే మనకు బ్లౌజ్ అన్నది రెడీ అయినట్టే. ఇంకా ఈ వీడియోలో ఏదైనా అర్థం కాకపోయినా ఏదైనా మీకు సందేహం ఉన్నా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు నచ్చిన విషయం ఏంటో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇప్పుడు దాకా చూసినందుకు మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ అన్నది నాకు ఇలాగే సపోర్టివ్గా ఉన్నారంటే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.